రామ్మోహన్ రెడ్డి గారు, ఫస్ట్ మీకు ఇవాళ ఏంటంటే ఇంట్రాగేషన్ ఏంటంటే నిన్న మీరు చేసిన దానికి సరే ఈ సంస్థలు పిలుస్తలేదు నాకు తెలియదు కానీ నేను ఇవాళ పిలిచి అసలు ఏంటి ఈ బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత రాజకీయాల మీద మీ దృష్టి గురించి తర్వాత మాట్లాడదాం. బీఆర్ఎస్ పని అయిపోయింది అనేది పొలిటికల్ కామెంట్. కానీ ఇవాళ మీరు చేసిన తీవ్రమైన ఆరోపణలు హరీష్ రావు మీద, హరీష్ రావు కేటీఆర్ని ఆయన మీద కుట్ర పన్ని అరెస్ట్ చేయించి పార్టీ పగ్గాలు చేపట్టడానికి చేస్తున్న ప్రయత్నానికి బీజేపీలో బండి సంజయ్యో ఇంకొకళ్ళో కీలకమైన సపోర్టు. చెప్పండి ఏంటి, ఎందుకని నిన్న బాంబు వేయాల్సి వచ్చింది? రిషి గారు, ఇప్పుడు మేము రాజకీయాలలో ఉన్నాం. అవును, ఇక్కడ ఏమి రచన గారు లేకపోతే మేము కోర్టు వేసుకొని పోయి ఓన్లీ అక్కడ వకాలత్ మాత్రమే కాదు కదా, రాజకీయాలలో ఉన్నాం. సో అధికార పక్షాన్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ లేనివి ఉన్నట్టుగా చెప్పేటటువంటి వాళ్ళకే అంత ఉంటున్నప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని విషయాలని ప్రజల ముందుకి కొంచెం ముందు తీసుకొని వస్తేటటువంటి దాంట్లో తప్పేం లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు ఇందాకనే కోట్ చేసిరు, ఎస్ ఐ స్టిక్ విత్ ద లైన్. కవిత గారి లేఖ విషయం దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే, లేకపోతే కేటీఆర్ గారు, లేకపోతే లోకేష్ గారి యొక్క సీక్రెట్ మంతనాలు, ఎందుకంటే అలా రాష్ట్రం మొత్తం కూడా బంకచర్ల మీద మేమేమో కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం. వెరీ సెన్సిటివ్గా ఉండే ఆ రోజు. ఆ సెన్సిటివ్ ఉంటున్నటువంటి తరుణాలలో మీటింగ్లకి సంబంధించినటువంటి అంశాలు ఎందుకు వస్తాయి, మీరు కలవాల్సినటువంటి ఏముండే అనేటటువంటి ఉద్దేశంతో మేము ఆ రోజు రాజకీయంగా నేను స్పందించాల్సిన అవసరం ఉండే నేను స్పందించిన. సరే, తర్వాత అవి నిజాలు ఎట్లయినాయి ఏం సంగతి అనే అంశాలు గిట్ట పక్కన పెడితే, బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ఇక నిలబడదు. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రతిపక్ష పార్టీ లెక్క ఈ రోజు ఉంటున్నప్పటికీ రేపొద్దున కలిసి నిలబడేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి సందేశాన్ని మేము ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా నడుస్తున్నటువంటి వ్యవహారాలు నేను చెప్పిన. ఎందుకంటే నేను చెప్పేదానికంటే ఎక్కువ 80% బయటకు వచ్చినటువంటి కవిత గారు చెప్తారు కదా. నేను అనేటటువంటి సో మేమేమంటున్నామంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఏమైపోయింది, ఆధిపత్య పోరు అనేటటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు పెద్ద మనిషి ఉన్నన్ని రోజులు ఆయన కేటీఆర్ గారిని తప్ప ఇంకొకరిని కాపాడుకునే పరిస్థితి లేదనేది మనందరికీ కూడా తెలిసిన అంశమే. మరి పైనుంచి ఇయ్యలేనప్పుడు మనమే గుంజుకునేటటువంటి అంశం రావాలనేటటువంటిది రాజకీయంగా ఎవరైనా కూడా రాజకీయ వనమాలు దిద్దినటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా తెలుస్తుంది. మనకు వాళ్ళు ఇయ్యనప్పుడు మనం ఎట్లా గుంజుకోవాలనేటటువంటి అంశం మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఒక ఆప్షన్ అదే మాత్రమే ఉంది. కాబట్టి కేటీఆర్ మీద కూడా రేపొద్దున జుట్టు చేతిలో పట్టుకొని ఆధిపత్యం చెలాయించాలంటే కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి అంటే ఇరికేటటువంటి పరిస్థితి రావాలి. అంటే ఏ దాంట్లో రావాలి అని అంటే పలానా అంశాలలో 7 ఉంటాయి కేసులు, ఏ స్టేట్మెంట్ అట్లా పేర్లు ఉన్నాయి అని అంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వము అనేటటువంటి దాంట్లో మాకు సంబంధం లేనటువంటి వ్యవహారం. నేను మళ్ళీ కూడా చెప్పినాం, కొంతమంది నిన్న మీడియా ప్రతినిధులు కూడా అడిగారు, రాష్ట్రంలో అనేటటువంటి కర్ణాటకలో రాష్ట్రం కూడా మీరే ఉన్నారు కదా అని అంటే కాదు, అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అనేటటువంటి దగ్గర ఒక వ్యూహం రచిస్తారు అనేటటువంటిది. ఇప్పుడు రచన గారు కూడా వకీలు, ఆమె కూడా తెలుసు. ఈడీ ముంగట ఒకరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో పేరు ప్రస్తావన వచ్చి పలానా డ్రగ్స్ కి సంబంధించిన వ్యవహారం ఉంటున్నప్పుడు దాన్ని ఫ్రెష్ గా కూడా కేసు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి అంశాల్లో కేటీఆర్ గారి యొక్క ప్రస్తావనని తీసుకొని వచ్చినప్పుడు రేపొద్దున సమాజంలో ఫర్ ఎగ్జాంపుల్ అది సిబిఐ కాళేశ్వరమే అని అనుకుందాం, భవిష్యత్తు పోయినప్పుడు నేను రాష్ట్రం కోసం కొట్లాడిన అనేటటువంటిది అబద్ధం అయినప్పటికీ రేపొద్దున ప్రజలు కొంతమంది కాకపోతే కొంతమంది ఏదో రాష్ట్రం గురించి చేసే ప్రయత్నం చేశారు కదా అనేటటువంటి అంశం రావచ్చు. కానీ కేటీఆర్ గారి యొక్క కేసు విషయంలో భవిష్యత్తులో ఎట్లా వచ్చేటటువంటి ఉంటుంది, ఒక డ్రగ్స్ వ్యవహారమో లేకపోతే ఇంకొక వ్యవహారంలో గిట్ట ఆయన పోయింది అనుకోండి, ఆయన ఒక ఇమేజ్ ని మసకబారినప్పుడు ప్రజలు మాత్రం పర్సనల్ ఇమేజ్ డ్యామేజ్ చేసేటటువంటిది ఉన్నప్పుడు ఏ దానికి డామినెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఆ అంశంతో కేటీఆర్ ని ఇరికిచ్చేటటువంటి కుట్ర పెట్టుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ లైన్ అంటే ఇది నమ్మడానికి కొంచెం ఎందుకు అంత నమ్మకసక్యంగా లేదంటే, సపోజ్ హరీష్ రావు మొన్న కవిత ప్రెస్ మీట్ పెట్టి అంత అన్ని మాటలన్నాక ఆయన్ని మన మీడియా ఫ్రెండ్స్ ఆయన ఎయిర్పోర్ట్లో దిగ్గాని అడిగితే ప్రతిపక్షాలు ఎట్లా మాట్లాడుతున్నాయో ఆమె అట్లాగే మాట్లాడారు, ఇవన్నీ టైం చెప్తుంది. ఆయన సింపుల్గా అసలు వెరీ హంబుల్ రెస్పాన్స్ ఇచ్చాడు ఆయన. సో అట్లాంటి హరీష్ రావు కేటీఆర్ అసలు పోనీ ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీ అని చూశాను నేను. అంటే పార్టీ ప్రెసిడెంట్ అన్నీ తానే అయిన ఒక వ్యక్తి కొడుకు, రాజకీయ వారసుడుగా ఉన్న అతన్ని పార్టీ నుంచి బయటికి పంపించాలని కుట్ర చేసి సక్సెస్ అయిన వాళ్ళు, కుట్రలు జరగలేదని చెప్పట్లేదు, ఒక్కళ్ళు కూడా లేరు దేశంలో. సో అది ఎట్లా జరుగుతుంది రిషి గారు? ఇప్పుడు ఎవరైనా అడిగితే హంబుల్ రెస్పాన్స్ కాకపోతే దానికి ఏమైనా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? లేదు, ఇరిగేషన్లో మొదటి దఫాలో నేను తినలేదు మొత్తం కేసీఆర్ తిన్నాడని చెప్తాడు ఆయన. పోనీ చెప్పమన్నారు అట్లాంటిది ఏమన్నట్టు. ఇప్పుడు కవిత గారు ఏమని ఆరోపించారు, కవిత గారు ప్రతిపక్షం లెక్క మాట్లాడుతుంది లేకపోతే అధికార పక్షం వేరే వాళ్ళ లెక్క మాట్లాడుతుంది అని అన్నాడు. ఆమె ఏమని అన్నది,
ఇరిగేషన్ మొదటి ఆయన నువ్వు శాఖ మంత్రి లెక్క ఉంటున్నప్పుడు మొత్తం కూడా నువ్వే దోసుకొని తిన్నావు, మా నాయనను మోసం అందుకే పక్కన చేసినావు, పెట్టారు. వెన్నుపోటు పొడిచినావు అని చెప్పి ఆమె స్వయాన ప్రజల ముందు చెప్పింది. అవును. దానికి కౌంటర్మెంట్ ఆయన ఏమంటాడు? హంబుల్ రెస్పాన్స్ కాకపోతే ఏమని ఇస్తాడు? లేదు మొత్తం కేసీఆర్ తిన్నాడు, నేను తినలేదు, కాళేశ్వరం కూలినే లేదు అని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడతారా? అది సాహిత్యకంగా ఉంటుందా? అతుకుతుందా? సో ఇట్లాంటి అంశాలు ఏమవుతాయి అని అంటే స్లోగా, నేను కూడా అదే మాట అంటున్నా, ఇవాళ కాకపోతే రేపు తేలుతాయి. ఉమ్. అన్ని ఎట్లా తేలుకుంటూ వస్తున్నాయి? మేము అన్నం ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో అనేటటువంటిది ఒక పర్రలు వచ్చింది అని చెప్పి మేము అన్నాము, క్రాక్స్ వచ్చినాయి అని అన్నాము, ఇవాళ కాకపోతే రేపు కూలుతుంది అని అన్నాము, కవిత గారు బయటకు వచ్చే పరిస్థితి ఉంది అని అన్నాము, ఆమెను పొమ్మనకుండా పొగబెడుతురు అని అన్నాము. దానికి గల కారణం కూడా నేను చెప్పినాం. ఎందుకన్నామనంటే అందరూ గట్టిగానే సంపాదించుకున్నారు, నాదేదో చిన్న విషయం దొరకంగానే నన్ను మాత్రం పెద్ద విల్లన్ని చేసి నన్ను నాయనకే దూరం చేసి పార్టీకి దూరం చేసేటటువంటి కుట్రలు చేస్తున్నందుకు కవిత గారి యొక్క అటాక్ హరీష్ రావు, సంతోష్ రావు మీద ఎక్కువ ఉంది. ఎందుకనంటే తోడబుట్టినటువంటి కేటీఆర్ మీద పెద్ద ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ అన్న కూడా పెద్దగా తెలియదు, వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి రాజకీయమే ఎక్కువ ఉంది. ఓకే, సో ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఒక శాఖలో జరుగుతున్న, మీ భాషలో చెప్పాలంటే ఒక కుట్ర. సరే, బండి సంజయ్ దాని వెనకాల ఉన్నారు, ఇంకోళ్ళు ఉన్నారా? అసలు మీకెలా అక్కడ పాత్రధారి బీజేపీ అనుకుంటే, సరే అక్యూజ్డ్ కేటీఆర్ అనుకుంటే, మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చిందా ఇన్ఫర్మేషన్? మేము చెప్తా ఉన్నాం కదా, మా సోర్సెస్ మాకు ఉంటాయి అంటున్నారు. మీరు ఎప్పుడైనా కూడా మీకు లిబర్టీ ఉంటుంది, నాకు లిబర్టీ ఉంటుంది. సోర్సెస్ రివీల్ చేయడానికైతే నాకు రివీల్ చేయమని నేను అడగట్లేదు. సో నేను అంటున్నా, సో నేను ఈరోజు నేను అన్న ఆన్ రికార్డ్ అయినా, నేను వచ్చి చెవులు చెప్పలేదు కదా రూమ్ లా, నేను ఆన్ రికార్డే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన. నాకు నేను ఇంకొకరికి ఫోన్ చేసి చెప్పలేదు. గతంలో లేఖ విషయం కూడా ప్రెస్ మీట్ పెట్టే చెప్పిన. అవును, తర్వాత వాళ్ళ మీటింగ్ ది నేను ప్రెస్ మీట్ పెట్టే చెప్పిన. తర్వాత అందుకే ఈ రోజు డిబేట్ పెట్టాను. ఇంకొక ఆయన అవినీతిని ఆధారాలతో చూపించిన.